మరి మీరు చెప్పినట్టుగా 2021 అంటే మనకి కోవిడ్ టైం అది కదండి. ఆ టైంలో మరి మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను సర్పంచ్గా బాధలు తీసుకున్నప్పటికే ఫస్ట్ కరోనా అనేది రన్నింగ్లో ఉండింది మేడం. దాని తర్వాత మళ్ళీ సెకండ్ కరోనా వచ్చింది. సెకండ్ కరోనాలో ఏమంటే మాకు చాలామంది మనం అంతా చూసాం, మన దేశంలోనే మన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకు తెలిసిన వారు కావచ్చు, చాలామంది ఈ కరోనా సమయంలో ఈ కరోనా అటాక్ అయ్యే ఒక మహమ్మారి వ్యాధి రావడం వల్ల చాలామంది చనిపోవడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో నేను ముఖ్యంగా చెప్పాల్సి మా గౌరవ వార్డు సభ్యులు ముఖ్యంగా, ఎందుకంటే మా గౌరవ వార్డు సభ్యుల యొక్క సహాయ సహకారాలతో పీలేరు పట్టణంలో ఏదైతే ఈ కరోనా శాతం ఏదైతే పెరిగినిందో అది తగ్గించడంలో మేము చాలా సఫలీకృతమైన అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం. దానికి 2-3 ఉదాహరణలు ఉన్నాయి మేడం. అవి ఏవంటే ముఖ్యంగా మా పంచాయతీ కార్మికులు ఈ రోజుల్లో, ఇఫ్ యూ డోంట్ మైండ్, అందరూ నన్ను క్షమించాలా, కానీ ఈ యొక్క ముఖ్యంగా ఈ మీడియా ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా టోటల్ ఎవరైనా దేశంలో అందరూ మా యొక్క వర్కర్స్ ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది తెలియడానికి నాకు ఒక మంచి కార్యక్రమం ఇచ్చారు. మరి ఈరోజు ఏమంటే మా యొక్క పంచాయతీ వర్కర్స్ అంటే అందరూ పంచాయతీ వర్కర్స్ కావచ్చు, మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, కార్పొరేషన్ కార్మికులు కావచ్చు, ఒక చిన్న చూపు ఉంది ప్రజలకి. వారు లేనిదే ఈ సమాజం లేదు మేడం. ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలు వేస్తారు మేడం మా పంచాయతీ వర్కర్స్. 4 గంటలకు లేచి పంచాయతీ ఆఫీస్కి వచ్చి అక్కడ మస్టర్ వేసుకొని వారికి ఏ ఏరియా అయితే ఇచ్చారో ఆ ట్రాక్టర్ ఎక్కి టోటల్గా టౌన్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరించడంలో కానీ, కాలువలు శుభ్రపరచడంలో కానీ, వారికి నీరు వదలడంలో అయితే ఏమి, ఎలక్ట్రీషియన్లో లైట్లు వేయడంలో కానీ వారి యొక్క విశేష కృషి ఎన్నలేనిది, మరువలేనిది. మరి ముఖ్యంగా కరోనా టైంలో కూడా నేను చాలామంది చూశాను. ఆ రోజుల్లో అది ఒకసారి గుర్తు చేసుకుంటే ఒకసారి మళ్ళీ నా మనసు ఇదవుతుంది. ఎందువల్లంటే భర్తకి కరోనా వస్తే భార్య దూరంగా ఉంటుంది, అంటే అది అంటువ్యాధి కాబట్టి. అతను ఎక్కడో క్వారంటైన్లో ఉంటాడు, వీళ్ళు ఎక్కడో ఇంట్లో ఉంటారు. వాళ్ళకి అక్కడ క్వారంటైన్ వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు, ఇంట్లో వీళ్ళ పరిస్థితి తెలియదు. ఒక బిడ్డకి కరోనా వస్తే తండ్రి దూరంగా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా మా గ్రామ పంచాయతీ వర్కర్స్ ధైర్యంగా ఇల్లు తిరిగి ఎటువంటి ఈ ప్రజలకి అందించినటువంటి శానిటేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా కాలువలు శుభ్రము, చెత్త సేకరణ, నీళ్లు వదలడము, లైట్లు వేయడము, ఇవన్నీ ధైర్యంగా చేశారు. మరి వారికి 2 చేతులు ఎత్తి జీవితకాలం పంచాయతీ వర్గాలకు రుణపడి ఉంటానని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియపరుస్తున్నాను.